ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆగస్టు 30న తల్లికి వందనం నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా గత నెలలో డబ్బులందని వారికి కూడా అదే రోజు చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా అర్హత పొందే విద్యార్థులు ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వీరి సంఖ్య సుమారు 2.78 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో అమల్లో ఉన్న అమ్మఒడి స్థానంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం 15,000 రూపాయలు కేటాయిస్తుంది. ఇందులో 13,000 తల్లికి, సంరక్షకురాలికి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. మిగిలిన 2,000 పాఠశాల, కళాశాల మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, నిర్వహణ కోసం సంబంధిత స్కూల్ మెయింటెనెన్స్ ఖాతాకు వెళ్తుంది. ఒక కుటుంబంలో అర్హత కలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నా నిబంధనలకు అనుగుణంగా ఉంటే ప్రతి విద్యార్థికి ఈ ప్రయోజనం అందుతుంది. పేద కుటుంబాల పిల్లలు ఆర్థిక కారణాలతో చదువు మానేయకుండా చూడటం, తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు. విద్యార్థికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 75% హాజరుండాలి. కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000కు మించకూడదు. కుటుంబానికి రైస్ కార్డు ఉండాలి. కుటుంబం వద్ద 3 ఎకరాల్లోపు తడి భూమి, 10 ఎకరాల్లోపు పొడి భూమి ఉండాలి. గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కుటుంబ సభ్యుల పేరిట 4 చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ట్రాక్టర్, ఆటో, టాక్సీలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్న కుటుంబాలు, ఐటీఐ లేదా పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. విడిగా ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు. కొత్తగా ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థుల వివరాలను పాఠశాలలు, కళాశాలలు UDISC+ పోర్టల్లో నమోదు చేస్తాయి. ఆ సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల డేటాబేస్కు చేరుతుంది. అక్కడ ఆదాయం, భూమి, రైస్ కార్డ్ తదితర వివరాల ఆధారంగా అర్హతను పరిశీలిస్తారు. డేటాబేస్లో పేరు లేకపోతే తల్లి, విద్యార్థి ఆధార్, రైస్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్లతో గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నా గత విడతలో డబ్బులు రాకపోతే ముందుగా తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్, NPCI మ్యాపింగ్ సరిగ్గా ఉన్నాయో బ్యాంకులో తనిఖీ చేయించుకోవాలి. నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ BMSGSW పోర్టల్లో తల్లి ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ చెల్లింపు ఆగడానికి కారణం తెలుసుకోవచ్చు. అవసరమైతే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేయాలి. పాఠశాల రికార్డుల్లో పేరు, వివరాలు, హాజరు తప్పుగా ఉంటే ప్రధాన ఉపాధ్యాయుని కలిసి సరిచేయాలి. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 25 దరఖాస్తులకు చివరి అవకాశం. ఆగస్టు 30న ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో పాటు గతంలో సాంకేతిక సమస్యలతో డబ్బులు రాని అర్హులకు 13,000 జమ చేయనున్నారు. అధికారులు రీవెరిఫికేషన్లో అర్హులుగా గుర్తిస్తే తదుపరి విడతల్లో నిధులు అందుతాయి.